ఓకే. డైరెక్టర్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ నా మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నిన్న సతీష్ రెడ్డికి మీద వాళ్ళు ఇచ్చిన దానికి కౌంటర్గా మేము మాట్లాడడం, దానికి ఈరోజు నా మీద ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను మెహబూబ్ బాషాకి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మొత్తం అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఎప్పుడు కూడా నేను ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. అందుకనే నా మీద దాదాపు 18 కేసులు నమోదైనాయి పులివెందుల పోలీస్ స్టేషన్లో. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఆయన ఇచ్చిన దాని మీద పూర్తిగా సమగ్రంగా నేను వివరణ ఇవ్వాలనుకున్నాను. 2016లో నేను వడ్డెర సంఘం ప్రెసిడెంట్గా ఉన్నా. దాదాపు 50 సంఘాలను నేను రిజిస్టర్ చేయించాను లోన్లకి. దానికి సంబంధించి మీ పార్టీలో ఉన్న మల్లికార్జున్ రెడ్డి నన్ను జమ్మలమడుగు ముద్దునూరు గెస్ట్ హౌస్లో ఆదినారాయణ కలవడం జరిగింది. మా వడ్డెర్లకు అందరికీ లోన్లు ఇవ్వండి అని అడగడం వాస్తవం. పార్టీలోకి రమ్మన్నా కూడా నేను రానని చెప్పడం వాస్తవం. తర్వాత ఎవరో మా బంధువులకి బాగలేదని ఏదో ఒకటి సహాయం చేయమని అడిగానని చెప్పాను. ఎవరిని అడిగాను, ఎవరు మా బంధువులు, దానికి మీకు చేతనైతే మీరు నిరూపించండి. ఏ ఒక్క రూపాయి కానీ ఒక్క ఫోన్ కాల్ కానీ మీతో నేను లబ్ధి పొందినట్లు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. నువ్వు అడిగావు ఎలక్షన్ కంటే ముందు వైసీపీలోకి వస్తానని. మేం కాదు అడిగింది, నువ్వు అడిగినావు. మా కార్యకర్తల దగ్గర, మీ వార్డులో ఉన్న మా కార్యకర్తల దగ్గర నువ్వు అడిగినావు వైసీపీలోకి వస్తానని చెప్పేసి. నేను ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడతారని ఏ రోజు కూడా నా కలలో కూడా నేను అనుకోలే. తర్వాత స్థానిక సంస్థల్లో వివేకానంద రెడ్డిని ఓడించడానికి నేను ప్రయత్నం చేస్తానని నువ్వు చెప్పినావు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఒక అబ్బకు పుట్టిన 10 మందికి పుట్టలే. పార్టీకి సిన్సియర్గా పనిచేసినా, ఒబీడియంట్గా పనిచేసినా, పార్టీ ఎవరికి ఓటు వేయమంటే వారికి ఓటు వేసినాను. వివేకానంద రెడ్డి గారికి ఓటు వేశాను. నాకు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఆ రోజు 20 లక్షలు డబ్బు ఇస్తామన్నారు, ఒక డైరెక్టర్ పదవి ఇస్తామన్నారు. కానీ నేను లొంగలే. నా ఆత్మాభిమానం నేను చంపుకోకుండా నేను వివేకానంద రెడ్డికి ఓటు వేశారా అనేది నా ఒకే ఒక కూతురి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని నిరూపించండి. మీ బీటెక్ రవినే నాకు ఫోన్ చేసి నేను క్యాండిడేట్గా కాబట్టే నేను అడుగుతున్నాను, నీ గురించి నాకు తెలుసు అన్నాడు. మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా అని చెప్పిన. తెలుసు అని ఫోన్ పెట్టేసినాడు ఆ రోజు. ఇది వాస్తవం. దీనికి అంతటికీ ప్రత్యక్ష సాక్షి మీ తొండూరు మల్లికార్జున్ రెడ్డి. కావాలంటే మల్లికార్జున్ అడగండి, తెలుస్తుంది. ఎవరు మీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు కోర్టులుగా పనిచేస్తున్నారో నాకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఎవరు కోర్టులుగా పనిచేస్తున్నారో కూడా నాకు తెలుసు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు ఖచ్చితంగా బయటపెట్టి తీరుతా. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఎంత బురద చల్లినా కూడా నా రక్తంలో వైఎస్ కుటుంబీకులు మొత్తం జీర్ణించుకున్నారు నాలల్లో. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను పార్టీ వదిలే క్వశ్చనే లేదు. నిన్న కాక మొన్న నా మీద కేసు పెడితే ఒక్కసారి ₹1 కోటి డబ్బులు క్యాష్ ఇస్తామన్నారు, ఒకసారి 2 కోట్లు ఇస్తామన్నారు, 20 కోట్ల డబ్బులు 20 కోట్ల రూపాయల వర్కులు ఇస్తామన్నారు, ఒక గన్మెన్ ఇస్తామన్నారు. కానీ నేను ఒకటి చెప్పిన, నేను వచ్చే క్వశ్చనే లేదు, చావైనా బతుకైనా ఇదే పార్టీలో ఉంటా అని చెప్పిన.
ఆ వ్యక్తి పేరు కూడా నేను చెప్తాను అవసరం వచ్చినప్పుడు. ఎవరు నాకు ఫోన్ చేసినారు, ఎవరు నేను దానికి ఆ ఫోన్ ఈ విధంగా సమాధానం ఇచ్చినది కూడా నేను చెప్తాను. మీ పార్టీలోకి కొత్తగా జాయిన్ అయిపోయే ఒక లీడర్ కూడా మా కుటుంబ సభ్యులతో వ్యాఖ్యానించడం జరిగింది. నేను రాను అని ఖరాఖండిగా చెప్పిన. చైర్మన్ గా వస్తే నువ్వు ఎంతో లబ్ధి పొందుతావన్నారు. పులివెందుల అభివృద్ధి మీద నువ్వు సొడ్డు పెట్టి రమ్మన్నారు. కానీ నేను రానని చెప్పిన. ఎప్పటికి కూడా నేను వైఎస్ కుటుంబీకులతోనే ఉంటానని చెప్పిన. తర్వాత అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నేను ఎక్కడే కానీ అవినాష్ రెడ్డి గారికి గురించి చెడుగా చెప్పింటే మీరు నిరూపించండి. నేను రేపే నా రిసిగ్నేషన్ రాజీనామా చేస్తా పార్టీకి, చైర్మన్కి. అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విలువ ఇచ్చారో నాకు తెలుసు. నాకు వర్కులు ఇచ్చినారు కాబట్టే నేను కరోనా టైంలో అన్ని వర్గాలకు కూడా 15 లక్షలు దాదాపు ఖర్చు పెట్టి పంచే వాళ్లకు అన్ని సరుకులు ఇవ్వడం జరిగింది. అవినాష్ రెడ్డి గారు సహాయం చేశారు కాబట్టి ఆయన పేరు మీద అవినాష్ అన్న క్యాంటీన్ పెట్టి 10 రూపాయలకి భోజనం పెట్టడం జరిగింది 2 సంవత్సరాల పాటు. అవినాష్ రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, మనోహర్ రెడ్డి సార్ అన్నా, బాసిరెడ్డి సార్ అన్నా మాకు ఎంతో గౌరవం తప్ప వీళ్ళు ఎంత చేసినా కూడా మేము వీళ్ళ దగ్గర పనిచేస్తాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేస్తారు. మా నిజమైన దేవుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత సహాయం చేస్తున్నారో నాకు తెలిసింది. అలాంటి వ్యక్తులను, అలాంటి వయసు కుటుంబీకులను నేను వదిలి వస్తాను అని ఏ క్వశ్చన్ కూడా నేను అనలేదు. నేను దీనికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడైనా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా ఇష్టదైవం వెంకటేశ్వరుడు కావచ్చును, వినాయకుడు, వరసిద్ధి వినాయకుడు కావచ్చును, నేను